గ్రంథంలో నుండి దినవృత్తాంతాల పుస్తకము 7వ అధ్యాయము 14-15 వాక్యాన్ని అన్న చదువుతా ఉన్నాడు. జాగ్రత్తగా ఈ మాటలు మనం శ్రద్ధగా దాని మీద దృష్టి పెడదాం, లక్ష్యం ఉంచుదాం, జాగ్రత్తగా విందాం. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడ్డ మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనలను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచుదును. ఈ స్థలమును చేయబడు ప్రార్థనల మీద నా కనుదృష్టి నిలుచును, నా చెవులు దానిని ఆలకించును. మంచిది. నిజమైనటువంటి స్వాతంత్రము, నిజమైనటువంటి విడుదల, నిజమైనటువంటి రక్షణ అనేది ఏమిటి, మరి ఎలాగా అని అంటే మనము రాయబడినటువంటి 2వ దినవృత్తాంతాల పుస్తకంలో చక్కగా మరి దైవజనులు మంచి రాసిపెట్టి వచ్చినటువంటి మాటల్లో మనం ధ్యానం చేసుకుంటాం. నిజంగా దేశంలో స్వాతంత్రం అని చెప్తున్నారే తప్ప స్వాతంత్రం నిజంగా ఒక మనిషి జీవితంలోనే లేదు. ఎక్కడికో, ఎంత దూరమో, ఏ దేశమో, ఏ రాష్ట్రమో, ఏ ప్రజల్లో మనం ఆలోచించద్దు, కానీ మన జీవితంలోనే మనకు ఫ్రీడమ్ లేదు, మన జీవితంలోనే మనకు విడుదల లేదు, మన జీవితంలో మనకు స్వేచ్ఛ అనేది లేదు. అయితే ఇది ఎందుకు లేకుండా పోతుంది అనేది ఈ 2వ దినవృత్తాంతాల పుస్తకంలో భక్తుడైనటువంటి సొలొమోను గారు రాసినటువంటి మాటల్ని, కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకున్నాం. అందులో ఒక 5 మాటలు మీకు నేను వివరంగా వివరిస్తాను. ఆ 3 మాటల ప్రకారం మొత్తము 8 మాటలు ఉంటాయి. 3 మాటల ప్రకారం ఆ 3 మాటలు మనకు అంటే ఈ 5 మాటలు చేస్తే, ఈ 5 మాటల ప్రకారం మనం ఉంటే 3 మాటలలోనే మనకు జవాబు పరిశుద్ధాత్మ దేవుడు సహాయం చేయను గాక. రాయబడినటువంటి మాట చూడండి. నా పేరు పెట్టబడినటువంటి నా జనులు తమను తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడ్డ మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను చెడ్డ మార్గములు విడిచిపెట్టి నా వైపు తిరిగితే నేను ఆకాశమందున్న దేవుడని కనుక నేను వారి ప్రార్థనలు విని వారికి ఏం చేస్తాను, వారి పాపాన్ని క్షమించి వారి దేశమును ఏం చేస్తాడంటే దేవుడు స్వస్థపరుస్తాడట. మంచిది బిడ్డలారా, ఇక్కడ 5 మాటలు నేను చెప్తాను, మీరు జాగ్రత్త ఒకరు రాసుకుంటూ నేను మాట చెప్తుంది ఏంటంటే, నా పేరు పెట్టబడినటువంటి నా జనులు 1వ మాట. 2వ మాట ఏమంటారంటే తమను తాము తగ్గించుకొని, తమను తాము తగ్గించుకొని. 3వ మాట ఏం చెప్తున్నారంటే ప్రార్థన చేసి. 4వ మాట ఏమంటారంటే నన్ను వెతికిన ఎడల. 5వ మాట ఏమంటే వారి చెడ్డ మార్గములు విడిచిన ఎడల, అయితే విడిచిపెట్టిన తోడ. ఈ 5 పనులు మనం చేయగలిగితే కింద దేవుడు ఏమంటాడంటే వారి ప్రార్థనలు వింటాడట, వారి పాపాలను క్షమిస్తాడట, వారి దేశమును అనగా వారి ఆత్మీయ జీవితమే కావచ్చు, వారి కుటుంబ వ్యవస్థనే కావచ్చు, వారు ఉంటున్నటువంటి స్థలమే కావచ్చు, ప్రదేశమే కావచ్చు, దానికి నిమ్మలం కలిగజేస్తాడట. ఏ వ్యాధి, రోగము, సమస్య, బాధ లేకపోతే ఏ తెగులు రాకుండా దేవుడే కాపాడుతాడట. మొదటి మాట ఏంటంట, నా పేరు పెట్టబడినటువంటి నా అంటే దేవుని జనము అని అర్థం. ఎవరి జనం అంటండి? దేవుని జనము. ఈ దేవుని జనము అనేది ఎవరో ఒక 2 మాటలు నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. దేవుని జనం. మరి వాళ్ళు ప్రార్థన చేస్తే దేవుడు ఎందుకు వినడు? యెషయా పుస్తకంలో ఒక మాట రాయబడింది. అక్కడ ఒక చిన్న మాట రాయబడింది. చాలామంది ఏమంటారంటే నేను ప్రార్థన చేస్తుంటే ఎందుకు వినో ప్రభా, నా ప్రార్థన నీకు చెవులు ఇంటలేవా, నీకు కళ్ళు లేవా, నీకు నోరు లేదా, నా ప్రార్థనకు జవాబు ఏవా అని మనం చాలాసార్లు దేవునట బాగా హింస పెట్టి అడుగుతూ ఉంటామట. చాలాసార్లు కోపంతో అడుగుతామట. 59 రక్షింప నేరకుండానట్లు యెహోవా హస్తము కురుచ కాలేదు, విననేరక ఉండునట్లు ఆయన చెవులు మందం కాలేదు. మీ దోషములు మీకును
మీ దేవునికి అడ్డముగా వచ్చినందువలన మీ పాపములు ఆయన ముఖమును మీకు అడ్డుపరచెను కనుక ఆయన ఏం చేయనట, ఆలకింపక, అంటే మనం చేసిన మనవి ఆయన అంగీకరింపక ఆలకింపక ఉన్నాడట. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, నా పేరు పెట్టబడిన నా ప్రజలు తమను తాము తగ్గించుకొని ఏమంటున్నాడు, ప్రార్థన చేసి నన్ను వెతికి తమ చెడ్డ మార్గములను విడిచిన ఎడల ఏం చేశారట, విడిచిపెట్టిన ఎడల ఆకాశం నుండి దేవుడు వారికి జవాబిస్తాడట. మరి చెడ్డ మార్గములు విడిచిపెట్టకుండా, పాపములు విడిచిపెట్టకుండా, ద్రోహ కార్యములు విడిచిపెట్టకుండా, అబద్ధములు విడిచిపెట్టకుండా, అన్యాయం చేసేది విడిచిపెట్టకుండా దేవుని సన్నిధిలో మనం మొరపెట్టి ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా పుస్తకం 59వ అధ్యాయం అంటున్న మాట ఏంటంటే, నాకు కన్నులు ఉన్నాయి లేవని మీరు అనుకోవద్దు, నాకున్నాయి, నేను బొమ్మను కాదు, నేను చెట్టును కాదు, నేను పుట్టను కాదు, నేను రాయిని కాదు, నా కళ్ళున్నాయి, నా చెవులున్నాయి, నా చెయ్యి కురుసన లేదు, బారుగా నేను ఆకాశం నుండి భూమి మీద ఉన్న నీ వైపు చాపుతాను, నేను ఆశీర్వదించడానికి రెడీగా ఉన్నాను. కానీ ఇలాగ చేయడానికి ఒక్కటి మాత్రం నాకు అడ్డుగా ఉంది, మీ ప్రార్థనలకు నా చూపుకు మధ్య ఒక తెర ఉంది. ఏ తెర అంటే అది పాపం అనే, దోషం అనే తెర. పాపము దోషం అనే తెర తెగిపోతే, చినిగిపోతే నేరుగా నువ్వు చేసిన ప్రార్థన దేవుడు వింటాడు. ఆ ప్రార్థన విన్న దేవుడికి జవాబిస్తాడు. జవాబు నువ్వు పొందుతున్నప్పుడు నువ్వు విడుదల పొందుతావు. నువ్వు విడుదల పొందినప్పుడు నిజంగా మన జీవితంలో నిజమైనటువంటి ఫ్రీడమ్ అనగా విడుదల, స్వాతంత్రత మనకు అనుభవించబడుతుంది. దేవుని జనులు అని అక్కడ ప్రస్తావన చేయబడింది. నా జనులు అన్నాడు కదండి. నా జనులు అంటే ఎవరి జనులు? ఇప్పుడు వీళ్ళు దేవుని జనులు. అందుకని మోషే కూడా అంటాడు ఒక దగ్గర, ఏమనంటే, అయ్యా నీ ప్రజల్ని విడిపించడానికి నేనెవరిని, నేను పోను అని అంటాడు. అంటే దేవుడు ఏమంటే, లేదు లేదు మోషే, నా ఆత్మ లేదా నా కృప నీతో కూడా వస్తుంది, నా ఆత్మ లేదా నా కృప నీతో కూడా వస్తాను, నువ్వు ధైర్యంగా వెళ్ళి ప్రజల్ని విడిపించుకొని రా అంటాడు. అంటే నేను ఎలాగ నమ్మాలి? నీవు నాతో వస్తేనే కదా నేను నమ్మేదంటే, నువ్వు వెళ్ళు, నేను నా మహిమను చూపిస్తానంట కదండి. దేవుని ప్రజల గురించి ఇలా ప్రస్తావన చేస్తాడు మోషే. యేసయ్య ప్రజల గురించి, అంటే దేవుడైన యెహోవా ప్రజల గురించి. ఆయన ప్రజలు కాదు అసలు, వాస్తవానికి మోషే ప్రజలు కాదు. అలా ఎవరి ప్రజలట? దేవుని ప్రజలట. దేవుని ప్రజలు విడిపించడానికి ఎవరు పోవాలట? మధ్యవర్తిగా మోషే పోవాలట. మోషే అంటున్నాడు, నీ ప్రజల దగ్గరికి నేను ఎందుకు వెళ్తాను? ఏ ఉద్దేశం చేత పోవాలి, ఏ కారణం చేత పోవాలి, ఏ ఉందని పోవాలి, ఏ ధైర్యం చేత పోవాలని మోషే దేవుడైన యెహోవాని అడుగుతూ ఉంటే, అక్కడ 3వ అధ్యాయం అంటాడు, నేనే అంటాడు కదండి. నేను ఉన్నవాడను అనువాడను, నేనే, వెళ్ళు అని అంటాడు. అంటే దేవుడు ఉన్నవాడు, దేవుడు కార్యాలు జరిగించేవాడు. అందుకని మోషేకు ధైర్యం చెప్పి ఆయనను పంపించాడు. ఇక్కడ చూద్దాం ఒక మాట, నా జనులు అంటే దేవుని జనుల గురించి దేవుడు తన స్వకీయ సాంపాద్యమైన ప్రజలుగా లిఖితం చేయబడ్డారు. ఏ ప్రజలు? దేవుని యొక్క స్వకీయ సాంపాద్యం అంటే సొంత ప్రజలు అన్నట్టుగా లిఖితం చేయబడ్డది. నిర్గమకాండం చూడండి 19వ అధ్యాయం 5వ వాక్యంలో ఈ మాట చక్కగా రాయబడింది. 4వ వాక్యం చదివినా ఏం కాదు. చక్కని మాట చెప్తున్నాడు దేవుడైన యెహోవా, నేను ఐగుప్తీయులకు ఏం చేసి ఉన్నానో. ఎక్కడనట దేవుడు మనం మోసుకొని వచ్చింది, ఇశ్రాయేల్ ప్రజలు మోసుకొని వచ్చింది ఎక్కడనట? రెక్కల మీద మోసుకొని వచ్చాడు. అంటే దేవుని రెక్కలు ఇప్పుడు గద్ద ఆకాశం ఎగురుతుంది కదా, దాని రెక్కలు ఎలాగున్నాయో యేసయ్య రెక్కలు అలాగే చాపి తన ప్రజలందరినీ, తన స్వకీయ సాంపాద్యమైనటువంటి తన ప్రజలందరినట ఆయన గద్దె రెక్కల మీద మోసుకొని నా దగ్గరికి మిమ్మల్ని ఎలాగ చేర్చుకొని ఉన్నానో మీరు చూసి ఉన్నారు కదా. మీరు నా మాట శ్రద్ధగా విని ఏం అనుసరించాలంటే మనము
దేవుని నిబంధన అంటే దేవుడు మనతో చేసిన ప్రమాణము, మనము దేవునితో చేసుకున్న ప్రమాణం. ఆ నిబంధనని ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఒడిదొడుకులు వచ్చినా, ఎన్ని ఆటంకాలు వచ్చినా, బలహీనమే క్షీణించిపోయినా, మరణానికి సమీపమే అయినా, యోగు లెక్క రోగము, వ్యాధి, కురుపులు, బాధలే వచ్చినా, ఏ విషయంలో మనం తగ్గకుండా మనం చేసిన నిబంధనకు లోబడి దేవుడి వైపే మనం చూడగలిగినట్లయితే ఆ సర్వశక్తి కలిగిన దేవుడు మనతో కూడా ఉండి మనకు జయమిచ్చునుగాక. నా నిబంధనను అనుసరించి నడిచిన ఎడల మీరు ఏ జనులట, సమస్త దేశమున్న జనులలో నాకు స్వకీయ సంపాద్యముగా మీరు. సంపాద్యం అంటే సొంత జనము, సొంత ప్రజలు, సొంత మనుషులు, సొంత వారు. దేవుడైన యెహోవా అక్కడ ఉన్న ఇశ్రాయేలు ప్రజలతో ఏం చెప్తున్నా అంటే, మీరు నా స్వకీయ సంపాద్యమైన నా ప్రజలు కనుక, నా పోలికలో చేసుకున్నాను కనుక, నా రూపంలో చేసుకున్నాను కనుక, మీ మీద నాకు ఇష్టం ఉంది కనుక మిమ్మల్ని విడిచిపెట్టకుండా ఆ ఐగుప్తు అనేటువంటి బానిసత్వంలో నుండి, కష్టాలలో నుండి, శ్రమలలో నుండి, ఇరుకు ఇబ్బందులలో నుండి, లేదా వడిదొడుకులలో నుండి, లేదా బలహీనతలలో నుండి, రోగ వ్యాధి బాధలలో నుండి, అనేక రకరకాలైన సమస్యల్లో నుండి నేను మిమ్మల్ని తీసుకొని వచ్చాను. ఫైనాన్స్ ప్రాబ్లంలో నుండి మిమ్మల్ని నేను తీసుకొని వచ్చాను. ఎక్కడికి తీసుకొని వచ్చాడట? ఈ లోకంలో ఉన్న ప్రజలందరికంటే మనల్ని హెచ్చించడానికి, మనల్ని ఆశీర్వదించడానికి ఆయన తన రెక్కల మీద మోసుకొని ఆయన ఎందుకు తీసుకొని వచ్చాడట. సంతోషించాలి, సంతోషంగా దేవుని మహిమపరచాలి. ఎందుకని? మన బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందుల నుండి తొలగించి మనకు విడుదలనిచ్చి విమోచన కలుగజేసి ఆయన తన రెక్కల మీద మోసుకొని ఎక్కడ తీసుకొచ్చాడట? ఆయన ఎక్కడ ఉంటాడో ఆ స్థలానికి మనం తీసుకొచ్చాడు. అక్కడ ఆయన ఉంచేటాడు, నేను మీకు ఒక నిబంధన చేశాను. మరి నాతో కూడా మీరు ఒక నిబంధన చేసుకున్నారు కదా. ఏంటి ఆ నిబంధన? మనం బాప్తిసం తీసుకునేటప్పుడు ఒక నిబంధన చేస్తాం. ప్రభువా, నా జీవితకాలం అంతా నీతోనే నేను సావాసం చేస్తాను. నాకు రోగం వచ్చినా నేను విడిచిపెట్టి వెళ్ళను, నాకు సమస్యలు వచ్చినా నేను విడిచిపెట్టి వెళ్ళను, నీ సావాసాన్ని విడిచిపెట్టి వెళ్ళను, నీ ప్రార్థనను విడిచిపెట్టి వెళ్ళను, నీ యొక్క పరిశుద్ధ సావాస సంఘమును విడిచిపెట్టి నేను వెళ్ళనని ఒక నిబంధన చేస్తాను కదా. ఆ నిబంధన కొన్ని దినాలే ఉంచుతారు, ఆ తర్వాత ఎన్నెన్నో విధాలుగా తిరుగుతూ ఉంటారు. కొంచెం కష్టం వచ్చింది అనుకోండి, వేరే దారి పట్టుకొని వెళ్తూ ఉంటారు. కొన్ని ఇరుకులు ఇబ్బందులు వచ్చాయనుకోండి, వేరే ఆలోచనలు చేస్తూ ఉంటారు. రకరకాల తలంపులతో, రకరకాల ఆలోచనల చేత మనకున్న చిన్న మైండ్ను ఎన్నో కష్టాలు పెట్టిస్తూ ఉంటాం. కానీ దేవుడు అంటున్నాడు, గద్దె రెక్కల మీద నేను మిమ్మల్ని మోసుకొని ఏం చేశాడటయ్యా? నా యొద్దకు మిమ్మల్ని ఎట్లా చేర్చుకుంటునో మీరే కన్నులారా చూశారు కదా. ఎవరితో చెప్తున్నాడు ఈ మాట? దేవుడైన యెహోవా ఇశ్రాయేలు ప్రజలతో చెప్తున్నాడు. వారికి కన్ను విప్పు కలిగేటట్టుగా చెప్తున్నాడు, వారికి వివరణగా తేటగా వివరిస్తున్నాడు. ఒకప్పుడు మీ పరిస్థితి ఇది ఇలాగున్నది, ఇప్పుడు మీ పరిస్థితి ఇలాగుంది. ఇదంతా చేసింది కారణం ఎవరో తెలుసా? నేనే. మీరు కనులారా చూస్తుండగానే ఈ కార్యము మీ కళ్ళు ఎదుట నేను చేశాను కదా. సాటుకు తీసుకుపోయి చేయలేదు కదా, ఒక రూమ్లో పెట్టి చేయలేదు కదా, లేకపోతే వేరే జనాంగం ముందర చేసి తీసుకొచ్చి ఇక్కడ చెప్పమని మీకు సాక్ష్యం ఇవ్వలే కదా. సాక్షాత్తు మీ ఎదుట నేను ఈ కార్యం చేస్తున్నానన్న సంగతి మీకు తెలుసు కదా. కాగా ఇప్పుడు ఎవరు మాట్లాడాలి? మనము. అవునా కదండి? ఆయన మాట ఇంటే బోలెడు ఆశీర్వాదాలు ఉంటాయండి. ద్వితీయోపదేశం 28:1 నీ దేవుడైనటువంటి యెహోవా మాట ఏం చేయాలంటే మనము శ్రద్ధగా వినాలి. దేవుడి మాట మనం ఏం చేయాలండి? ఇందాకేమంటున్నాడు? నా నిబంధనను అనుసరించి నా మాట ఏం చేయాలంటే మీరు దేవుని మాట. మన దేవుని మాట ఎక్కడుంది? యోహాను సువార్త 1:1 ఉంటుంది ఈ మాట.
ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుడైనను, ఆ వాక్యమే కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యన ఆయన సంచరించుతున్నాడు. వాక్యము మాట, ఆయన మాట దేవుని వాక్యమే. అంటే దేవుని వాక్యము జాగ్రత్తగా మనం చదివితే ఆ మాట మనల్ని ఒప్పింపజేస్తుంది. పాపం నుండి ఒప్పింపజేస్తుంది, లేదా అబద్ధం నుండి ఒప్పింపజేస్తుంది, లేదా బలహీనత నుండి ఒప్పింపజేస్తుంది, మనం తప్పుడు మార్గం వెళ్తుంటే ఒప్పింపజేస్తుంది. అందుకని దేవుడైన ఏమంటాడు, మాట నా మాట మీరు శ్రద్ధగా వినాలి. అందుకని అంటున్నాడు, దేవుని మాటలు వినకుండా ఒక పాపము మనకు అడ్డొస్తా ఉంది కదండి. దేవుని మాటలు వినకుండా ఒక పాపం మనల్ని చెడుపుతా ఉంది. దురాలోచనలు కలిగజేసే పాపము, దుష్టాలోచనలు కలిగజేసే పాపము, మన మనసు ఇక్కడే ఉంటుంది, మనసు ఎక్కడో వెళ్ళిపోయి ఆలోచించేటువంటి పాపం. ఈ పాపమేనట దేవుని సన్నిధికి చేరకుండా అడ్డుపడతా ఉందట. అందుకని అంటాడు, మీ ప్రార్థన వింటున్నాను, నా చెవులు ఉన్నాయి. మీరు ప్రార్థన ఎక్కడ కూర్చొని చేస్తున్నారో నేను కళ్ళారా చూస్తున్నాను. నా చెవులు ఉన్నాయి, నా కనులు ఉన్నాయి, నేను అన్ని చేస్తున్నాను. నా చెయ్యి కూడా చాలా పొడుగుగా ఉంది. నేను ఆకాశం ఆసీనుడిగా ఉండి భూమి మీద ఉన్న నిన్ను ఆశీర్వదించడానికి నా చెయ్యి కురుసనా లేదు, బాగా బాలుగా ఉంది. ఆశీర్వదిస్తాను, కానీ ఆశీర్వదించకుండా ఆగిపోయేది ఏం చేయాలంటే, నీవు నా మాట శ్రద్ధగా వింటలేవు. వినకపోవడం కారణం ఏంటంటే మీలో ఉన్న అతిక్రమ పాప దోషములే అవి అడ్డుగా నిలిచి ఉన్నాయి. ద్వితీయోపదేశకాండం 28:1 అంటాడు, యెహోవా మాటలు మీరు శ్రద్ధగా విని అనుసరించి నడుచుకుని ఎడల భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే మిమ్మల్ని హెచ్చించును. దేవుడు మనల్ని హెచ్చిస్తేందుకే ఆయన ఈ లోకానికి వచ్చాడు. మనల్ని గణపరచడానికే దేవుడు ఈ లోకానికి వచ్చాడు. నువ్వు క్రీస్తును నమ్ముకున్న వారు, క్రీస్తును నమ్ముకున్న దాన్ని అలాగనే ఉండాలని దేవుని ఆశ కాదు, దేవుని ప్రణాళిక కాదు, దేవుని చిత్తము కాదు. నేను ఇలాగనే ఉంటానంటే అది నీ కర్మ అంటాడు. కానీ దేవుడు ఎప్పుడైనా తన చెయ్యి బారుగా చాచి నిన్ను ఆశీర్వదించడానికి ఆయన చూస్తున్నాడు. నువ్వు చేస్తున్న ప్రతి మాట వినడానికి ఆయన నీ కనులు పెట్టి, ఆయన చెవులు పెట్టి, నీ మీద దృష్టి పెట్టి చూస్తున్నాడు. కానీ మనలో ఉన్నటువంటి అవిధేయత కలిగిన ప్రార్థన, అశ్రద్ధ కలిగిన ప్రార్థన, నిర్లక్ష్య కొంచెం అతిశయించి ప్రార్థన చేస్తారండి. అలా చేయకూడదు. ఎంతైనా మనం భూమి మీద ఉన్నాము, మన ఆకాశం మీద మన దేవుడు ఉన్నాడు. తగ్గించబడాలి, మనలో దేవుడు హెచ్చించుకుని. చెబుతున్నటువంటి మాట ఏంటంటే, మీ మాటలు కొంచెముగా ఉండాలి, నేను మీ దేవుడను, నా మాట మీరు శ్రద్ధగా వినాలి, అప్పుడు మీ కార్యం నేను సఫలం చేస్తాను అంటున్నాడు. ఇక్కడ కూడా అంటాడు, నా పేరు పెట్టబడింది మీకు క్రైస్తవులు అని నా పేరు పెట్టబడింది. నా పేరు పెట్టబడిన మీరు ఏం చేయాలంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాలి. అతిశయించి ప్రార్థన చేయొద్దు, గర్వించి ప్రార్థన చేయొద్దు, అహంకరించక ప్రార్థన చేయొద్దు, హెచ్చించుకొని ప్రార్థన చేయొద్దు, నాకు అన్ని తెలుసులే అన్నట్టు విర్రవీగి ప్రార్థన చేయొద్దు. ఇవన్నీ వద్దుదే. ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలంటే మనం తగ్గించుకొని ప్రభు సన్నిధిలోనట పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన చేయాలట. 2వ దినవృత్తాంతం 30:9 పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన ఎలా ఉంటుందో ఈ ఒక్క మాట. మీరు అంటే ఎవరు చెప్పండి? ఇశ్రాయేలు ప్రజలు, లేదా మనం కూడా. మీరు ఎవరు వైపు తిరగాలంటే ఇప్పుడు యెహోవా వైపు, అంటే దేవుడైనా సృష్టికర్త అయినా మన భూమి మీద తీసుకొచ్చిన ఆ దేవుని వైపు తిరిగిన ఎడల, మీ సహోదరుల ఎడలను, మీ పిల్లల ఎడలను, అంటే మిమ్మలను కష్టాల్లోనికి శ్రమలోనికి ఈడ్చుకుపోయారు కదా, వాళ్ళ ఎడలను కనికరము పుట్టును. వారు మరలా మీ దేశానికి తిరిగి వస్తారు. మీ దేవుడైన యెహోవా కరుణ కటాక్షము కలిగిన దేవుడు మన దేవుడు. మీరు ఆయన వైపు తిరిగిన ఎడల ఆయన మీ అందు ఏమైతాడట? ఆయన మన ఎదుట ప్రత్యక్షమయ్యే దేవుడుగా ఉంటాడట. ఎప్పుడో తెలుసా? పశ్చాత్తాపము కలిగిన ప్రార్థన చేసినప్పుడు.
అంటే తమను తాము తగ్గించుకోవడం అంటే పశ్చాత్తాపం కలిగే ప్రార్థన. పశ్చాత్తాపం అంటే ఉపవాసం ఉండి కన్నీళ్ళు విడిచి అన్నిటినీ మనలో ఉన్నవి తొలగించుకొని దేవుని మీద మన మనసు ఆనుకొని దేవుని మాటల మీద లక్ష్యం ఉంచి దేవుడు చేసిన కార్యాలను ధ్యానం చేసుకొని దృష్టి పెట్టి అన్నిటిని వదిలిపెట్టి ఆయన వైపు నువ్వు చూడగలిగితే ఆయన నీ మీద చేయి చాపి నిన్ను ఆశీర్వదిస్తాడు. ప్రార్థన చేస్తున్నావు. అహంకారం కలిగిన మనసా, దీనం కలిగిన మనసా, తగ్గింపు కలిగిన మనసా, పశ్చాత్తాపం కలిగిన ప్రార్థన, లేకపోతే అతిశయించేటువంటి ప్రార్థన, ఏ ప్రార్థన నువ్వు చేస్తున్నావు ఆ ప్రార్థన దేవుడు ఎందుకు ఆలకించట్లేడు, ఎందుకు వినట్లేడు? దేవుడు ఏమంటే దూరదేశంలో వెళ్ళినటువంటి నీ ప్రజల మీద కూడా నేను కనికరపడతాను, కరుణిస్తాను, వారిని రప్పిస్తాను అంటున్నాడు. ఎప్పుడు నువ్వు పశ్చాత్తాపం కలిగి ప్రార్థన చేస్తే, పశ్చాత్తాపం హృదయం నీకుంటే నీ పిల్లలను ఆయన దీవిస్తాడట, నిన్ను ఆయన దీవిస్తాడట, నువ్వు చేస్తున్న ప్రతిదీని ఆయన ఆశీర్వాదకరంగా మారుస్తాడట. అంత మాత్రం కాదు, మన జీవితంలో ఆయన మనకు విడుదలను ఇస్తాడట. వృత్తాంతాల గ్రంథము 30వ అధ్యాయము 9వ వాక్యాన్ని క్లుప్తంగా ఒకసారి చదువుకుందాం. మీరు అంటే దేవుని ప్రజలు, దేవుని స్వాస్థ్యము, దేవుని సాంప్రద్యము, స్వకీయ సాంప్రదాయం, సొంత ప్రజలు. ఎవరి వైపు తిరగాలి? ఎవరు దేవుని వైపు తిరగకుండా కొంతమంది ఒక్కొక్క వైపు తిరిగిన వాళ్ళు కూడా ఉన్నారండి కదా. దేవుని దగ్గర నుంచి విడిపించబడ్డ తర్వాత, విడుదల పొందిన తర్వాత, దీవించబడిన తర్వాత, ఆశీర్వదించబడిన తర్వాత, ఆరోగ్యం వచ్చిన తర్వాత, రోగాలన్నీ పోయిన తర్వాత, సమస్యలను తీరిపోయిన తర్వాత, అక్కర్లను తీరిపోయిన తర్వాత, అవసరంతో తీర్చబడిన తర్వాత వారు వేరొక వైపు తిరిగారట. వారి బుద్ధి, ఆలోచన, మనసు కలిగి వారు ఎటువంటి అటు తిరుపబడ్డారట. అందుకని దేవుడు అంటాడు వారిని ఏమంటారు, ఆ అరణ్యంలో చంపేశాడట. వారు ఈ సొలొమోను కూడా ఎంత మంచి రాజ్య పరిపాలన చేసి చివరికి ఆ ఉపపత్నుల చేత శోధింపబడిన వాడై ఆత్మీయ స్థితిని కోల్పోయి భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయాడు. నేను అంటున్న మాట ఏంటంటే, ఈ ద్వితీయోపదేశకాండము 30 దినవృత్తాంతం 30వ అధ్యాయం 9వ వాక్యం అంటారు, మనం యెహోవా తట్టుకు తిరగాలట. ఎందుకు ఆయన తట్టు తిరగాలంటే మన శ్రమ నుంచి ఆయన మనం విడిపించాడు కదండి, కష్టాల నుంచి విడిపించాడు. అంత మాత్రమే కాదండి, ఆయన గద్దె రెక్కల మీద మనల్ని మోసుకొని ఆయన ఎదురు తీసుకొని వచ్చాడు. ఆయన ఒక నిబంధన చేశాడు. ఏంటో నిబంధన తెలుసా? నా మాట మీరు శ్రద్ధగా వినండి, మీరు ఆశీర్వదించబడతారు, మీరు విడుదల పొందుతారు, మీకు మేలు కలుగుతుంది, మీ కుటుంబంలో గొప్ప గొప్ప దీవెనలు, ఆశీర్వాద మేలు మీరు కనులారా కొట్టొచ్చినట్టుగా చూస్తారు. వాళ్ళందరూ అన్య ప్రజలు చూసిన వాళ్ళందరూ అంటారు, వీరి దేవుడు గొప్పవాడు, వీరి దేవుడు పరిశుద్ధుడు, వీరి దేవుడు నీతిమంతుడు, వీరి ప్రార్థన ఆలకించేవాడు, అంగీకరించేవాడు, వీరి దేవుడిని మనం కూడా ఆరాధిద్దాం పదండి అని అనేకులు నీ యొక్క చేస్తున్న కార్యాలను, జరిగిస్తున్న కార్యాలను బట్టి పరిగెత్తుకొని వస్తారట. హల్లెలూయా, హల్లెలూయా. సేవాదేశపు రాణి కూడా సొలొమోను చేసిన కార్యాలను చూసి తనకున్న సంపాదన ఇచ్చి సంతోషంగా తిరిగి వెళ్ళిపోయింది. అక్కడంటారు, యెహోవా తట్టు మీరు తిరిగిన యెడల ఆయన చదువు, ఆయన మీ అందు ఏమవుతాడట? ప్రత్యక్షమవుతాడట. ప్రసన్నుడు అంటే ఆయన మీకు ప్రత్యక్షమవుతాడు. ఎప్పుడు ప్రత్యక్షమవుతాడు? ఆయన మాట మీరు శ్రద్ధగా విని ఆయన వైపు మీరు తిరిగితే. మనం దేవుని వైపు చాలా వరకు తిరగమండి. ఇదేందో మన దూరం ఉంది. నిజంగా మనకు జయమే ఇచ్చినా, మనకు అపజయం ఇచ్చినా మన దేవుడే. దానియేలు పుస్తకంలో అంటాడు కదండి, శత్రువు మేషకు అబేద్నెగోలు అంటాడు కదా, మమ్మల్ని రక్షించినా రక్షించకపోయినా, మమ్మల్ని కాపాడినా కాపాడకపోయినా మా దేవుడే, మేము మా దేవుని సేవిస్తాం. ఇందులో పొందకపోయినా ఏం లేదు, మేము అగ్నిలో కాలిపోయినా ఏం లేదు, కానీ మా దేవుని తప్ప మేము వేరే దేవుని మేము సేవించాం. మా దేవుడు మరి ఎవరు మీ దేవుడు? ఆయన మాట తప్పని దేవుడు. దేవుడికి స్తోత్రం కలుగును గాక. మాట ఇచ్చి దాన్ని నెరవేర్చడానికి సమర్థుడు, శక్తి కలిగిన వాడు ఆయన. అందుకని అంటాడు, మీరందరూ యెహోవా తట్టు తిరిగిన యెడల ఆయన ప్రసన్నుడై
ఆ, మీ అంటే దూరదేశంలో ఉన్న మీ సహోదరులు కానీ, దగ్గర ఉన్న మీ సహోదరుల ఎడల కానీ, మీ పిల్లల ఎడల కానీ, అంటే బంధించబడి చెర పట్టుకుపోయి అంటే ఒంటరిగా కష్టాల శ్రమలు తీసుకుపోయిన వారిని కూడా దేవుడు వాళ్ళ మీద ఏం చేస్తాడంటే కనికరం పుట్టి వాళ్ళని మరలా తీసుకొని వస్తాడు. మరలా దేవుడు వాళ్ళ మీద దైవం ఏం చేస్తాడో తీసుకొని వస్తాడు. ఒకటి నేను చెప్పేది ఏంటంటే దేవుని కనికరము, దేవుని కృప, దేవుని కనుదృష్టి, దేవుని యొక్క ప్రేమ మన మీద ఉంటే మనల్ని దేవుడు క్షేమం ఎంత దూర ప్రదేశం వెళ్ళినా సురక్షితంగా మళ్ళీ ఆయన ఏం చేస్తాడట తీసుకొని వస్తాడు. అంటే మనం చేసే ఆ పశ్చాత్తాపం కలిగిన ప్రార్థనలో అంత విడుదల ఉంటుందండి. మన ప్రార్థన ఏం చేయాలంటే తగ్గించుకుని దీనులమై ప్రభు సన్నిధిలో నిలబడి ప్రార్థన చేసే వాళ్ళగా ఉండాలి. ఈ ద్వితీయోపదేశకాండం 14వ అధ్యాయం 2వ వాక్యంలో ఒక మాట ఉంది చూడండి. ద్వితీయోపదేశకాండము 14వ అధ్యాయం 2వ వాక్యం. ఏలయనగా నీ దేవుడైన యెహోవాకు నీవు ఏం చేయమట? ఓ ప్రత్యేకమైన దానివి, ప్రత్యేకమైన దానవు, ప్రత్యేకమైన వాడు. యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనములలో విశేషముగా మనకు స్వకీయ జనమగునట్లు మనల్ని ఏం చేశాడట? ఎక్కడి నుంచో ఏ కుటుంబం నుంచో, ఏ ఇంటి నుంచో, ఏ వారి నుంచో, ఏ ప్రాంతం నుంచో, ఏ జిల్లా నుంచో, ఏ రాష్ట్రం నుంచో మన దేవుడు ఏం చేసుకున్నాడు? ఆయన ఏర్పరచుకున్నాడు. ఇప్పుడు మనం అందరము ఆయన పిల్లలము, ఆయన స్వకీయ సాంపాద్యమైనటువంటి ఆయన ప్రజలు, ఆయన బిడ్డలం కనుకనే ఆయనను మనం ఆరాధించే వారంగా ఉందముగాక. అందుకని దేవుడు అంటున్నాడు నా జనము, నా ప్రజలు అంటున్నాడు. మరి ఆయన ఎలాగ వెతకాలంట? ఒక్క మాట నేను చెప్పి ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 29వ వాక్యం చూడండి. ఎక్కడ ఉండేట? కొంచెం పై వచ్చింది చదువునా. అవి చూడవు, వినవు, తినవు, వాసన చూడవు. అయితే అక్కడ నుండి నీ దేవుడైన యెహోవాను మీరు వెతికిన యెడల నీ పూర్ణ హృదయముతోను. ఎలా వెతకాలంటే దేవుని మనం నీ పూర్ణ హృదయముతో మనసులో ఏ కల్మష కలిగి ఒక అధ్యాయం అంతా చదివే వరకు నీ మనసు ఏమంటారు కుదుట పడుతుంది, నెమ్మది పడుతుంది. ఆ తర్వాత నిమ్మలంగా ఆ చదివిన వాక్యాలన్నీ మనసులో పెట్టుకొని బైబిల్ మూసి పక్క పెట్టి మోకాలు వేసి 2 చేతులు పైకెత్తి ఈ వాక్యం చదువుకున్న దాని ప్రకారంగా ప్రార్థన చేసుకుంటా అలాగ ముందుకెళ్తే నీ హృదయం ప్రశాంతంగా ఉంటుంది, నెమ్మది ఉంటుంది. నీ హృదయంలో కలవరం ఉండదు, తొందరపాటు ఉండదు, నీ హృదయంలో ఏ లొల్లి ఉండదు. నీ హృదయం నెమ్మది పూర్ణమైనదిగా ఉంటుంది. పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను ఆయన ఎక్కడ ఉంటాడట? ఎక్కడో ఉన్నాడు, నీ దగ్గరే ఉండి బిడ్డ నువ్వు చేసిన అన్ని నేను వింటున్నానమ్మా, నువ్వు పెట్టిన మొర మొత్తం నేను వింటున్నానమ్మా, నువ్వు ఏడ్చిన కన్నీళ్ళు మొత్తం నేను చూస్తున్నానమ్మా, విత్ ఇన్ సెకండ్లో నీకు నేను జవాబు ఇచ్చే నీ దేవుడును. మన దేవుడు, మన మొర ఆలకించే దేవుడు, మన ప్రార్థనకు ప్రత్యుత్తరం ఇచ్చే దేవుడు, మన ప్రార్థనకు జవాబు ఇచ్చే దేవుడు, మన ప్రార్థన చేస్తే నేను ఉన్నానని ఆమెననువాడు, అవుననువాడు. కానీ మనం ఎలా చేయాలంటే ఆయన ప్రార్థన పూర్ణ హృదయం చేత, పూర్ణ మనసు కలిగిన వారమై ఇంకేం చేయాలట? ఆయన మనం ఏం చేయాలట? వెతకాలి, జాగ్రత్తగా వెతకాలి. హల్లెలూయా. మీద వెతుకొద్దండి, ఆత్రమాత్రమని వెతుకొద్దండి. అలా వెతికితే మన జీవితకాలం అంతా మనకి ఏమీ ప్రయోజనం ఉండదు, ఏమీ లాభం రాదు, మనం ఏమి కార్యాలు చూడలేము. వెతికే మనసు ఎలాగుండాలంటే భయము కలిగి వెతకాలి, జాగ్రత్త కలిగి వెతకాలి. మన మనస్సు, మన హృదయం మన గుప్పిట్లో పెట్టుకొని వెతకాలి. అలాగ వెతికితే నిశ్చయంగా నా దేవుడు నీ ఎదుటనే ఉండి నీ కార్యం చేస్తాడు. ఆయన వెతికిన ఏమంటున్నాడు? ఏం చేశాడు? మనకు ప్రత్యక్షం అంటే మనకు ఈ దేవుని మాటల్ని జాగ్రత్తగా వెతకాలి. వాక్యం అన్నందుకు వాక్యమై ఉన్నటువంటి దేవుని వెతకాలి. వెతికితే తప్పకుండా
ఇక ఆయన ఏం చేశాట? ప్రత్యక్షమైంది. ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఘనత, మెప్పు, మహిమ ఎవరికి వస్తుందండి? ఎవరికి వస్తుంది? ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆ మహిమ, ఘనత, మెప్పు ఎవరికి వస్తుంది? రాజబాబు అదే పాడతాడు, నువ్వు ప్రత్యక్షమైనప్పుడు ప్రభా ఆ మహిమ, ఘనత నాకే కదా. అందుకని మనం దేవుని జాగ్రత్తగా వెతకాలి. వెతికినప్పుడు ఆయన తప్పక మనకైనా ప్రత్యక్షమవుతాడు. మనకు ఆయన గొప్ప ఘనతను, గొప్ప ఆశీర్వాదాన్ని దేవుడు మనకి ఇస్తాడు. దేవునికి స్తోత్రం కలుగుతాడు.